you have a Fourier transform. చిన్న సిగ్నల్ కి ఫస్ట్ Fourier transform అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. So see here, generally first we will write the expression for Fourier transform. Fourier transform of x of t is equals to x of omega is equals to integration minus infinite to infinite x of t e power minus j omega t with dt. ఇది ఎక్స్ప్రెషన్. సో అంటే x of t అనేది సిగ్నల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టేకింగ్ ఏ యూనిట్ స్టెప్ సిగ్నల్. different signals ఉంటాయి. యూనిట్ స్టెప్, యూనిట్ ఇంపల్స్, ర్యాంప్, ఎక్స్పోనెన్షియల్, పీరియాడికల్. సో different సిగ్నల్స్ ఉంటాయి. అందులో యూనిట్ స్టెప్ అనే సిగ్నల్ తీసుకుంటాం. సో ఫస్ట్ యూనిట్ స్టెప్ సిగ్నల్ అంటే ఏంటి? ఆ సిగ్నల్ ఎక్స్ప్రెషన్ ఏంటో ఫస్ట్ చెక్ చేద్దాం. సో యూనిట్ స్టెప్ అంటే ఏంటి? యూనిట్ స్టెప్ ఇన్ ద నేమ్ ఇట్సెల్ఫ్. యూనిట్ స్టెప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సిగ్నల్ విల్ బి విత్ రెస్పెక్ట్ టు టైం. సో హియర్ ఇస్ ఏ టైం అండ్ ద యాంప్లిట్యూడ్ ఈస్ 1. యూనిట్ స్టెప్, యూనిట్ అంటే 1. సో 1 స్టెప్ లైక్ దిస్. దిస్ ఈస్ ద యూనిట్ స్టెప్ సిగ్నల్. సింబల్ రిప్రజెంటేషన్ వచ్చేసి u of t. ఓకే, సో 0 1 2 3 అప్ టు సో ఆన్ ఇన్ఫైనైట్. అంటే ఇప్పుడు ఏంటి? ఈ డయాగ్రామ్ ని బట్టి మనం ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. u of t సిగ్నల్ ఎలా ఉంటుంది? u of t సిగ్నల్ వచ్చేసి 1 ఎప్పుడు ఉంటుంది? 1 అనేది 0 దగ్గర 1 ఉంది, 1 దగ్గర 1 ఉంది, 2 దగ్గర 1 ఉంది, 3 దగ్గర 1 ఉంది, 4 దగ్గర 1 ఉంది, అప్ టు సో ఆన్ ఇన్ఫైనైట్. అంటే ఏంటి? t గ్రేటర్ దాన్ t గ్రేటర్ దాన్ 0. అంటే గ్రేటర్ దాన్ ద 0 ఏ వాల్యూ ఉన్నా కూడా u of t వాల్యూ వచ్చేసి 1 ఉంటుంది. నెక్స్ట్ u of t వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది ఎప్పుడు? లెస్ దాన్ వాల్యూస్ 0 -1 -2 -3 సో ఆన్. అంటే నెగటివ్ వాల్యూస్ అన్నిటికీ యూనిట్ స్టెప్ వాల్యూ 0 ఉంటుంది. సో ఇదేంటి? t లెస్ దాన్ 0. ఇది మన సిగ్నల్ రైట్ నౌ. ఇది u of t. ఈ u of t సిగ్నల్ కి Fourier ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. సో Fourier ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఫస్ట్ మన ఫంక్షన్ ఏమంటున్నాం? u of t is equals to 1 for t greater than 0, 0 for t less than 0. సో ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్. Fourier of x of t ప్లేస్ లో ఏముంది? u of t. మనకి ఇచ్చిన సిగ్నల్ దీనికి u of t కి మనం Fourier ఫైండ్ చేయాలి. సో u of t is equals to x of omega is equals to integration minus infinite to infinite. x of t అంటే ఏంటి? u of t e power minus j omega t with dt. మనకు u of t is equals to 1 డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో ఉంది. గ్రేటర్ దెన్ వాల్యూస్ కి ఒక వాల్యూ ఉంది, లెస్ దెన్ వాల్యూస్ కి ఒక వాల్యూ. బట్ ఇక్కడ ఏం రాస్తున్నాం? మైనస్ ఇన్ఫినిట్ టు ఇన్ఫినిట్ కంబైన్డ్ గా రాస్తున్నాం. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేద్దాం. మైనస్ ఇన్ఫినిట్ టు 0 1 ఇంటిగ్రేషన్ u of t e power minus j omega t with dt plus minus infinite to 0 అయితే ఫర్ ఎగ్జాంపుల్ minus infinite 0 infinite. మన ఇంటిగ్రేషన్ minus infinite to infinite చేస్తాం. minus infinite to infinite చేస్తున్నాం అంటే minus infinite to 0 ఫస్ట్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ 0 to infinite another integration. 0 to infinite u of t e power minus j omega t with dt. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ లెవెల్ u of t వాల్యూ ఏముంది? 1 ఎప్పుడు? t గ్రేటర్ దాన్ 0 ఉంది. బట్ ఇక్కడ ఏంటి? మైనస్ ఇన్ఫినిట్ టు 0 అంటే ఏంటి? ఆల్ నెగిటివ్ వాల్యూస్ -1 -2 -3 -2 అంటే ఆల్ నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ఈ వాల్యూ ఏముంది? నెగిటివ్ వాల్యూస్ కి 0. సో 0 కాబట్టి ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిట్ టు 0 0 into e power minus j omega t with dt plus next 0 to infinite లో u of t వాల్యూ ఏముంది? 1. So 1 into e power minus j omega t with dt. First value is 0 into something. Always 0. Cancel. Next we will have only second value. Second value మాత్రం. So ఇప్పుడు దీన్ని ఏం రాస్తున్నాం? Integration 0 to infinite 1 into something. Whatever the something, that is integration 0 to infinite e power minus j omega t into dt. Integration of exponential is equals to exponential, but it is not an exact t, so we need to do the again integration, that is equals to minus j omega with respect to what? Limit 0 to infinite. 0 infinite. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇన్ఫినిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది ఫస్ట్ e పవర్ మైనస్ j omega into infinite minus e power minus j omega into 0 whole divided by minus j omega.
is equals to e power minus j omega infinite. That is equals to e power minus infinite. E power minus infinite అంటే ఎంత 0 minus 0 into something 0 e power 0 that is equals to 1, that is minus 1 divided by minus j omega. ఇప్పుడు ఏమొస్తుంది minus will be cancelled, finally 1 by j omega. అంటే ఏంటి మనకు ఫైనల్ గా Fourier transform of u of t is equals to x of omega is equals to ఆన్సర్ ఏమవుతుంది 1 by j omega. ఇది మన Fourier transform of unit step signal. So then continuous remaining signals అన్ని next episode.